My dear friend, Prime Minister Manmohan Singh, the greatest Prime Minister India ever produced, is no more. When Prime Minister Narasimha Rao selected him as Finance Minister, appointed him, he saved India's economy. He borrowed very little money comparatively other Prime Ministers. He was man of peace, not puppet of anybody. For 10 years, I remember several meetings, but once in 2007, when Sushil Kumar Shinde was there for 2 hours, he was waiting outside to receive me as a state guest. God bless his soul. We lost a great leader. He is a role model to all Indians, no matter who said about him what they said. Share this video. Media owners, courageous reporters, air this on your television in honor of Manmohan Ji. Thank you. ஒரு அற்புதமான மனிதர், a great financial reformer, very statesman. அவருடைய மறைவுக்கு என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள். தேங்க்யூ. தேங்க்யூ. சொல்லி சார், மன்மோகன் சிங் அவருடைய இறப்புக்கு ஒரு அற்புதமான மனிதர், a great financial reformer, very statesman. அவருடைய மறைவுக்கு என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள். தேங்க்யூ. தேங்க்யூ. சொல்லி ఇక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు, వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా
మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, అందరివాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, దామోదర్ రావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిసాం. డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో, ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు, కానీ దేశం మంచిని కాంక్షించే వాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం. తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వారి అభిమానులకి, అదేవిధంగా దేశ ప్రజలు, వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటూ మా పార్టీ తరఫున వారి మృతి పట్ల తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం.